వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ముగ్గురు వ్యక్తులు డిస్పోజబుల్ చెప్పులు ధరించి స్వామివారి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో శ్యామలారావు ఆదేశాల మేరకు ఫుట్పాత్ హాల్ డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని అధికారులకు ప్రతిపాదన పంపారు. టీటీడీలో సీనియర్ అసిస్టెంట్ చక్రపాణి అలాగే జూనియర్ అసిస్టెంట్ వాసులను సస్పెండ్ చేశారు. టీటీడీ భద్రతా సిబ్బంది బాలకృష్ణ, వసుమతి, రాజేష్ కుమార్, వెంకటేష్, ఎం బాబులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్పీఎఫ్ సిబ్బంది అయిన రమణయ్య, నీలబాబు, ప్రసన్న, సత్యనారాయణ, పోలినాయుడు, ఎస్ శ్రీకాంత్లను సస్పెండ్ చేయాలని ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ముగ్గురు వ్యక్తులు డిస్పోజబుల్ చెప్పులు ధరించి స్వామివారి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హేమంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. హేమంత్, చెప్పండి, చెప్పులతో మహాద్వారం వద్దకు రావడంపై టీటీడీ కొన్ని చర్యలు కూడా తీసుకుంది. అలాగే టీటీడీ ఉద్యోగులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎంతమంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది? దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ టీటీడీ ఏదైతే చర్యలు అయితే చేపట్టింది, ఏదైతే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మొత్తం టీటీడీ సిబ్బంది కొంతమందిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిస్పోజల్ పాదరక్షలు ధరించి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడం జరిగింది. టీటీడీ భద్రతా విభాగం దీంట్లో వైఫల్యం చెందిందన్నది విచారణలో అయితే తేలింది. దీంతో మహారాష్ట్రకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో అభిషేక్ అలాగే ముఖేష్లు, అంటే వీళ్ళు ఇద్దరు ఎవరైతే భక్తులు ఉన్నారో వీరు శనివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవాణి టికెట్ పై వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఏదైతే మహాద్వారం వద్ద టీటీడీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ డిస్పోజబుల్ పాదరక్షలు ధరించి వచ్చినట్లుగా గుర్తించి వారిని వెంటనే ఆలయ మహాద్వారం దగ్గర ఆపివేయడం జరిగింది. తర్వాత చెప్పులు పక్కగా ఏదైతే పాదరక్షలు పక్కకు పెట్టించి తర్వాత వాళ్ళని దర్శనానికి పంపించడం జరిగింది. ఏదైతే ఆలయ నియమాల ప్రకారం శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, కానీ అలాగే మానవీధుల్లో భక్తులు ఎటువంటి పరిస్థితుల్లో పాదరక్షలు ధరించడానికి అనుమతించరు. ఏదైతే ఈ ఉత్తరాదికి సంబంధించిన ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో వీరిద్దరు ఎవరైతే మహారాష్ట్రకు చెందినటువంటి అభిషేక్ అలాగే ముఖేష్లు ఇద్దరు కూడా పాదరక్షలతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోకి అయితే ప్రవేశించడం జరిగింది. అక్కడ భద్రతా సిబ్బంది సరిగా తనిఖీలు చేయకపోవడంతో వారిని ఆలయ మహాద్వారం వరకు చేరుకోగలిగారు. అక్కడ భద్రతా సిబ్బంది వారిని అయితే అడ్డుకోవడం జరిగింది. సాధారణంగా ఏదైతే అనారోగ్య కారణంగా సాక్స్ వేసుకొని ఉన్న వారికి అయితే కొంత టీటీడీ ఏదైతే మినహాయింపు ఇస్తుంది. అయితే డిస్పోజబుల్ పాదరక్షలు వేసుకుని వారు రావడంతో ఒకసారిగా అడ్డుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎవరైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏదైతే క్యూ కాంప్లెక్స్ లో ఎంటర్ అయినటువంటి ఇద్దరు భక్తులు కూడా చెప్పులతో రావడం, అది ఎవరైతే విధుల్లో ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టించుకోకపోవడంతోనే వాళ్ళ మహాద్వారం వరకు రావడం జరిగింది. దీనిపైన టీటీడీ ఎవరైతే ఈవో ఉన్నారో శ్యామలరావు దీనిపైన విచారణ అయితే చేపట్టడం జరిగింది. మొత్తము 7 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారనేసి ఘటనలో తేలడంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మొత్తం మీద 7 మంది సిబ్బందిని అయితే సస్పెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలతో ఈ ఫుట్పాత్ హాల్ తర్వాత డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు టీటీడీ సిబ్బంది అలాగే 5 సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేయడం జరిగింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్పీఎఫ్ కు సంబంధించిన మరో 6 సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఇప్పటికే ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కు ఇప్పటికే ఎవరైతే టీటీడీ ఈవో శ్యామలరావు ప్రతిపాదన అయితే పంపడం జరిగింది. మొత్తం మీద ప్రస్తుతానికి అయితే 7 సిబ్బందిని అయితే సస్పెన్షన్ చేశారు. మిగతా 6 మంది ఎవరైతే ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎవరైతే ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కు మొత్తం మీద అయితే శ్యామలరావు టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవో ప్రతిపాదన అయితే పంపడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హేమంత్.